కుంభరాశి వారిని ఒక స్త్రీ రాజులాగా మార్చబోతోంది. మరొక 7 రోజుల్లో వీరి జాతకం పూర్తిగా మారబోతూ ఉంది. అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మరొక 7 రోజుల్లో వీరి జాతకం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. కన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారిని ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతూ ఉంది. మీకు రాజులాగా అయ్యే అవకాశం అయితే ఈ సమయంలో ఆ స్త్రీ మీకు కల్పించబోతూ ఉందండి. మరొక 7 రోజుల్లోనే వీరి జీవితం పూర్తి మార్పులు చెందబోతూ ఉంది. వీరికి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి చాలా మంచి ఫలితాలు అనేవి ఈ సమయంలో మీరు అందుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి మంచి ప్రగతి కూడా సాధిస్తారు. దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. చంద్రశ్లోకం చదవాలి, మంచి జరుగుతుంది. ఉద్యోగం విషయంలో కార్యసిద్ధి ఉంటుంది. ధనలాభం ఉంటుంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు. కీలకమైన పనులలో కాస్తంత జాప్యం జరిగే సూచనలు ఉన్నాయండి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసమే ఇష్టదేవత ఆరాధన మీకు విశేషమైనటువంటి కార్యసిద్ధి కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూల మార్పులను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడలేని విధంగా మారుతుంది. కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీకు ఈ సమయం అయితే చాలా అదృష్టాన్ని తీసుకొచ్చే సమయంగా కూడా మనం ఇప్పుడైతే చెప్పుకోవచ్చండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారి జీవితం, కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితం సాధారణంగా ఉంటుంది. మీ పిల్లలకు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా ఈ సమయం మెరుగ్గా అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు గొడవలు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం ఆ గొడవలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం ముఖ్యంగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. కానీ మీకు మంచి ఆదాయం ఉంటుంది. ఖర్చుల కారణంగా మీరు డబ్బు ఆదా చేయలేరు. ఎవరికి కూడా మీరు డబ్బు విషయంలో అసలు మాట ఇవ్వవద్దు. ఎందుకంటే ఇది మీ యొక్క సంబంధంలో సమస్యలను కూడా కలిగించే ఆస్కారం అయితే ఉంటుంది. ఈ సమయం మీకు ఆదాయంలో పెరుగుదల అనేది కనిపించవచ్చు. అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగపరంగా మీకు మంచి విజయం మరియు ప్రశంసలు లభిస్తాయి. మీ పదవిలో మార్పు లేదా మీ కెరియర్లో మెరుగుదల కూడా ఉంటుంది. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది. మీరు మీ యొక్క పని రంగంలో పెద్దల యొక్క సహకారం అందిస్తారండి. మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులవుతారు మరియు మీకు ప్రమోషన్ కూడా మరియు అలాగే జీతం పెంపుదల కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక అసంతృప్తి సమయంలో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆవేశానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం మేలు. వీరి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సమయం స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారం మరియు వృత్తిలో మంచి వృద్ధి అనేది కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే పెట్టుబడులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటారు.
మిత్రులు కానీ బంధువులు కానీ కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కూడా ఈ సమయంలో జరుగుతుంది. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా బుధగ్రహ సంచారం కారణంగా కొంచెం గందరగోళం మరియు ఏకాగ్రత లోపించవచ్చు. ఈ సమస్యను మీరు అధిగమించడానికి ఏదైనా సరే నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయించండి. ద్వితీయార్థంలో సూర్యుని గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మేలు. చూశారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు వీరు చూస్తారు. కుంభరాశి వారు అనగా ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపం ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరికి జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది. కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనివ్వరు, బయట పెట్టరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ కూడా తెలియనివ్వరు. తాము ఎప్పుడూ కూడా గుంభనంగా ఉంటారు. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.